మన దేశంలో ఉంటూ మన దేశం పైన విషం చిమ్ముతూ మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నటువంటి ఒక మహిళ. ఆ మహిళ ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆమెకు పార్టీ ఉంది, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ అనేది ఉంది. పీపుల్ డెమోక్రటిక్ పార్టీ అనే దానికంటే నేనేమంటానంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ పార్టీ ప్రెసిడెంట్ అంట ఆమె. ఎంతసేపు దేశంలో ఏదైనా సంఘటన జరిగితే మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం తప్పితే ఆమెకి ఏమీ లేదు. ఆమెది ఇండియాలో లేదనుకుంటుంది. ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లోనే మా ముస్లిం ప్రజల గురించే మాట్లాడుతుంటుంది. ఎందుకంటే పబ్బం గడపాలి, దేశాన్ని తిట్టాలి, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి. ఎక్కడ ఏ పేలులు జరిగినా కానీ దేశం మొత్తం ఖండిస్తూ చాలా బాధపడుతుంటే ఈమె బాధపడదు. టెర్రరిస్టులను చంపితేనే ఈమె బాధపడుతుంది. మొత్తం విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి ఈమెను దేశద్రోహి అనాలి. అసలు పాకిస్తాన్లో పుట్టేది ఇక్కడ పుట్టింది. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 370 తర్వాత ఇక ఈమె ముందేం చేసిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మాది వేరే దేశం, మాది సపరేట్గా అన్నట్టుగానే మాట్లాడేది. ఒక ప్రధాని వస్తే కూడా విలువ కూడా ఇవ్వదు. అప్పుడు 370 రద్దు తర్వాత సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయి ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి యువతను రెచ్చగొడుతుంది. ఆ యువతను ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో 13 మంది చనిపోయారు. పుల్వామాలో అంతమందిని చంపేశారు. పఠాన్కోట్ పైన కానీ పహల్గామ్లో కానీ ఇంతమందిని చంపితే కూడా ఇలాంటి రాక్షస కీడను సపోర్ట్ చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ యువతనంట ఎర్రకోట దగ్గరికి వచ్చి వినిపించారంట. వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు అనేది వినిపించారంట. ఈమె చెప్పడం ఎంత దౌర్భాగ్యం అండి. ఈమె మాట్లాడుతుంటే మన మీడియా ఛానళ్ళు పేపర్లు పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తూ ఆమెను లేపుతున్నారు. దేశానికి ద్రోహం చేస్తున్నటువంటి ఇలాంటి దేశద్రోహులను దేశం నుండి పంపిస్తేనే మన దేశం బతుకుతుంది. చుట్టూ తీవ్రవాదులను సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ఆశ్రయాలు కల్పిస్తుంది వీళ్ళ దగ్గరే ఉంటారు, వీళ్ళ యువత. ఈమె రెచ్చగొట్టే మాటలకే వాళ్ళు ఇలా టెర్రరిస్టులు తయారవుతున్నారు. పాకిస్తాన్ ఉన్నంత కాలం మనం టెర్రరిస్టులతోటి పోరాటం చేయాల్సిందే. ఈ మెహబూబా ముఫ్తీ ఉన్నంత కాలం కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటుంది. దేశంలో ఏ పేలులు జరిగినా విషపూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేశారు కాబట్టి కేంద్రమే బాధ్యత వహించాలి. అక్కడ చదువుకున్నటువంటి యువత ఒక్కటే మంచి మాట్లాడింది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో చదువుకున్నటువంటి యువత ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదంట. మరి చదువుకొని వాళ్ళు చేయాలా? ఆమె చెప్పే మాటలు చూస్తూ ఉంటే ఒక్క మాట కూడా అంత 13 మంది చనిపోయారు, చాలా బాధాకరం. ఖండించాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి యువత ఎర్రకోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వినిపించే విధంగా చేశారంట వాళ్ళ బాధలు కష్టాలు. జమ్మూ అండ్ కాశ్మీర్లో వీళ్ళు చేసేటువంటి అరాచకాలు, వీళ్ళు చేస్తున్నటువంటి పనులు వీళ్ళకి కనిపించడం లేదు. ఇలాంటి మెహబూబా ముఫ్తీని ఖచ్చితంగా మన దేశం నుండి బహిష్కరించాలి. ఇలాంటి వారి వల్ల మన దేశంలో చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నటువంటి మెహబూబా ముఫ్తీని ఖచ్చితంగా దేశం నుండి బహిష్కరించాలి. అసలు మాట్లాడకుండా చేయాలి. అసలు వీరికి ఎలాంటి సెక్యూరిటీ కూడా ఇవ్వద్దు. హిందువులంటేనే ఆమెకు కోపం, ముస్లిం రాజ్యంగా చేయాలని చెప్పేసి ఉద్దేశం కంకణం కట్టుకున్నట్టుంది.